కూటమి ప్రభుత్వం ఒక మధ్య తరగతి వాళ్ళకి ఒక బలమైన హామీ ఇచ్చి ఎలక్షన్‌లో గెలిచింది. నేనొస్తే నిత్యావసర సరుకు వస్తువుల రేట్లు పెంచాను. జగన్మోహన్ రెడ్డి బాధేస్తున్నాడు అని చెప్పి. ఈరోజు ఎలా ఉంది? మీరు చెప్పింది వాస్తవమేనండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట తూచా తప్పకుండా ఆయన అనుసరిస్తూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి నేటి వరకు ఆయన జీవితం అంతా ఆయన మాటలన్నీ మాయల మరాఠీ, మాయాబజార్ సినిమా ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారి నిజ జీవితం కూడా మాయాబజార్ సినిమా వలె ఉంటుంది. ఆయన అంతా ఆదిత్య 369 సినిమా వలె ఫ్యూచర్ని ఆలోచిస్తూ ఉంటారు. రాజమౌళి సినీ సిట్టింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. దానికి తానా అంటే తందానా అన్నట్టు పచ్చ మీడియా అనుసరిస్తూ ఉంటుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకృతి వల్ల ఏదైనా సంభవిస్తే జగన్మోహన్ రెడ్డి గారే కారకులు అని చెప్పారు ఆ పచ్చ మీడియా. నేడు వంట నూనె రేటు పరిస్థితి ఎలా ఉంది, ప్రజలు తీసుకుంటున్నటువంటి నిత్యావసర సరుకుల రేట్లు ఏ విధంగా ఉన్నాయి అన్నందరూ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎందుకు గెలిపించామా ఈ ప్రభుత్వాన్ని, లేక ఈవీఎంల వల్ల గెలిచిందా ఈ ప్రభుత్వం అన్నట్టు ప్రజలే భ్రమలో ఉన్నారు. రాబోయే రోజుల్లో మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పెద్ద కొడుకు వలె గెలిపించుకొని ప్రజల పరిపాలనను జగన్మోహన్ రెడ్డి గారి చేతులకు అప్పజెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం దిశ నిర్దేశించుకుంది. కాబట్టి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడం తథ్యము. మీరేమో ఇలాగ అంటున్నారు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. కానీ కూటమి నాయకులు, కార్యకర్తలు అనే మాటలు ఏంటంటే ఇంక జీవితంలో రాడు జగన్మోహన్ రెడ్డి అని. నేను అడుగుతా ఉన్నా స్పష్టంగా, టీడీపీ కార్యకర్తలని, టీడీపీ నాయకులను అడుగుతా ఉన్నా, మీరు జనసేన అనే పార్టీని పక్కన పెట్టి ఎలక్షన్కి వచ్చే దమ్ము మీలో ఉందా అని అడుగుతా ఉన్నా. ఎంతసేపటికి వాపును చూసుకొని బలం అనుకుంటున్నారు మీరు? జనసేన అనే పార్టీ లేకపోతే మీ పార్టీ పరిస్థితి కుక్కలు జింపిన ఇస్తరాకులాగా ఉంటుందన్న విషయం రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ దేశ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. కానీ మీరు జనసేన లేకపోతే కూటమి ఆగదు అంటున్నారు. కానీ టీడీపీ వర్షన్ ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ కలుపుకోకపోతే మనకు 175కి 175 వచ్చాయి కదా అనుకుంటున్నారు కొంచెం చోట్ల. నేను అడుగుతా ఉన్నా, స్పష్టంగా అడుగుతా ఉన్నా, టీడీపీ కార్యకర్తలకి, టీడీపీ నాయకులకి, టీడీపీ అధిష్టానానికి ఛాలెంజ్ విసురుతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, మీరు ఒక్కసారి పవన్ కళ్యాణ్ని, జన సైనికుల్ని పక్కన పడేసి మీరు యుద్ధానికి వచ్చే దమ్ము మీలో ఉందా అని అడుగుతా ఉన్నా. ఎక్కడికెక్కడ పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టుకునే ఈ వేమూరు నియోజకవర్గంలో జనసేన ఓటు బ్యాంకింగ్ వల్ల నక్కా ఆనందబాబు గెలిచాడు. జనసేన ఓటు బ్యాంకింగ్ లేకపోతే ఇక్కడ టీడీపీ గెలవడం అసాధ్యము. నాకు గతంలో నారా లోకేష్ గారు చాలా వ్యాఖ్యలు చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. నేను వచ్చాక విద్యా వ్యవస్థ చాలా మార్పు వచ్చి ప్రైవేట్ స్కూల్ విద్యా వ్యవస్థ కన్నా గవర్నమెంట్ స్కూల్లో విద్యా వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. స్టేట్ ర్యాంకులు కూడా వచ్చాయి. నాదే ఘనత అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, నిజమేనా? తెలుగులో ఒక సామెత ఉందండి, పొంతులు గారి అబ్బాయి పరమ సుంట అనే సామెత ఉంది. అదేవిధంగా నారా లోకేష్ గారు గెలిచిన తర్వాత ఏ మంత్రి పదవి తీసుకుందామని టీడీపీలో ఉన్న మేధావులతో చర్చిస్తే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన భారతదేశంలోనే విద్యా వ్యవస్థలో ఒక పెను సంచలనాలను సృష్టించాడు. అమ్మ ఒడి అని పిల్లలని ప్రభుత్వ పాఠశాలకు రప్పించాడు. ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే విద్యా వ్యవస్థ ఇలా ఉండాలి అంటే నాడు నేడు అని విద్యా వ్యవస్థ రూపురేఖలను మార్చి ప్రపంచంలో మేధావులను, దేశంలో మేధావులను విద్యా వ్యవస్థ వైపు, ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్న ఈ విద్యా వ్యవస్థ మంత్రిగా తీసుకుంటేనే నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని టీడీపీ మేధావులు చెప్పడం వల్ల ఆ విద్యాశాఖ మంత్రి తీసుకున్నావు. నేడు విద్యాశాఖ మంత్రి పరిస్థితి ఏంది అంటే మరలా యథాస్థితి తద్భవన అన్నట్టు మారింది ఆంధ్ర రాష్ట్ర విద్యా సంస్థ పరిస్థితి.